వాడు హెయిర్ కటింగ్ సెలూన్ పెట్టింది భారతదేశంలో, కానీ వీడు కాశ్మీర్ని తీసుకెళ్లి పాకిస్తాన్గా మార్చేస్తాడట. నయీవ్గావ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పంకజ్ కిల్జే మధ్యాహ్నం 1:30 సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. కరంపడాలోని దుర్గామాత ఆలయానికి ఎదురుగా ఒక సెలూన్ ఉంది, రుహాన్ హెయిర్ కటింగ్ సెలూన్. ఇక్కడ నుంచి చాలా పెద్ద శబ్దంతో పాటలు వస్తున్నాయి. అందులో నుంచి వస్తున్న పాటలని కరెక్ట్ గా గమనిస్తే అది కాశ్మీర్ బనేగా పాకిస్తాన్ అంటూ వస్తోందట. అంటే కాశ్మీర్ పాకిస్తాన్ గా మారుతుంది. వీడికి ఎవరు చెప్పిండు? దీన్ని ఏమనాలా? బ్లూటూత్ ద్వారా స్పీకర్లకు కనెక్ట్ చేసి మరీ ఈ పాటను ప్లే చేస్తున్నట్లు తేలింది. దాంతో పోలీసులు ఆ షాప్ని తనిఖీ చేశారు. ఇది ఉత్తరప్రదేశ్లోని అజాగండ్కి చెందిన అబ్దుల్ రెహమాన్ సద్రుద్దీన్ షా. ఇందాక చెప్పా కదా సెలూన్ షాప్ నడుపుతున్నాడని. ఆ సెలూన్ షాప్ నడుపుతున్న దేశద్రోహి అబ్దుల్ రెహమాన్ సద్రుద్దీన్ షా గుడి సమీపంలో ఇలాంటి దేశ వ్యతిరేక పాటలు వినిపించడంతో స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అబ్దుల్ రెహమాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.